ముద్రగడ జాయినింగ్తో ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాపు సామాజిక వర్గ ఓట్లలో చీలిక రాబోతుందని చెప్పి ఎందుకు అనుకోకూడదు? నమస్తే అండి రజనీకాంత్ గారు, మీకు TV9 వీక్షకుల గారికి నమస్తే. బొలిశెట్టి గారు, మీ ఆడియో కొంచెం లౌడ్గా మాట్లాడాలి, కొంచెం ఆడియో ప్రాబ్లం ఉన్నది. హలో, యా ఓకే, ఒక్క నిమిషం. కమాన్. ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే ఈ పొత్తు మీద ఇన్నాళ్ళు ఒక రకమైన చర్చ చిచ్చు జరిగింది. ఇక్కడ పొత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాని మీద డిస్కషన్, దాని మీద నుంచి మన ఫోకస్ కులం మీదకి వెళ్ళింది. ముద్రగడ గారు జాయిన్ అయిపోతున్నారు. నేను ఇవాళ మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను, ముద్రగడ గారు వైసీపీలో జాయిన్ అవ్వరు. జాయిన్ అయిన రోజు ఈ చర్చ పెట్టుకుందాం. ఎందుకంటే ముద్రగడ గారు కానీ అలాగే చెప్తాను ముద్రగడ గారు కానీ చేగొండి హరిరామ్ జోగయ్య గారు కానీ వాళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ లాగా లేకపోతే ఏదో ఒక కాపు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తులు, అంతేగాని ఒక మిగతా ముఖ్యమంత్రి గురించి ఆలోచించే వ్యక్తులు కారు. ముద్రగడ గారు తెలుగుదేశంకో, జనసేన, బీజేపీలో జాయిన్ అయితే డెఫినెట్గా ఒక రకంగా కాపు ముఖ్యమంత్రి అవ్వడానికో లేకపోతే కాపులకి శక్తి ఇవ్వడానికో వచ్చినట్టు ఉంటుంది. అలా కాకుండా ఆయన వైసీపీలో జాయిన్ అయితే ఆయనే తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా పైనుంచి జరిగేది వదిలేసేయండి. నాకు తెలుసు ఆల్రెడీ, మా నాగభూషణ్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ బీజేపీ తరఫున ఎందుకంటే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నాకు తెలుసు అధిష్టానం ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడుతుంది బీజేపీ అధిష్టానం. కాబట్టి ఆ ముద్రగడ పద్మనాభం గారు బీజేపీలోనే, ముద్రగడ పద్మనాభం గారు బీజేపీ అధిష్టానం అండి. ఎందుకు పాతూరు నాగభూషణ్ గారు చెప్పాను కదా, నేను ఎందుకు చెప్పాను. సో పాతూరు నాగభూషణ్ గారు అది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కాబట్టి నేను ఆయన తరపున నేనే చెప్పేస్తున్నా. ఆయన బీజేపీలో ముద్రగడ గారు చేరడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూటమిలోనే ఉంటారు తప్ప కూటమి నుంచి తెలుగుదేశం వద్దనుకున్న జనసేనకు కుదరని వాళ్ళు బీజేపీలో ఇప్పుడు జాయిన్ అవబోతున్నారని మీరు చెప్తున్నారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక కూటమిగా ఉంటారని చెప్పి. సరే, ఎన్ని కాదండి రజనీకాంత్ గారు, మనం ఎన్ని చుట్టూ తిప్పుకున్నా బేసిక్గా ముద్రగడ గారు కూటమితో ఉంటారు, పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు, వ్యతిరేక వర్గంలో మాట్లాడి వచ్చి ఆయన బేషరతుగా నేను చేరాలనుకుంటున్నాను లేకపోతే చేరుతాను, నాకు అన్నిటికంటే ఫస్ట్ ఆత్మగౌరవం ముఖ్యం, నాకు గౌరవం ముఖ్యం, ఆ గౌరవం నాకు దక్కట్లేదని చెప్పి బాహాటంగా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్న ఈ తరుణంలో ఆ గౌరవాన్ని ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెటాలియన్ వెళ్ళి ఈరోజు ఆయన ఇంటి ముందు కూర్చొని మాట్లాడిన ఈ తరుణంలో ఇంకా ఆయన బీజేపీ నాయకులతో మాట్లాడతారు, బీజేపీలో చేరతారని అనుకోవటం దింపుడు కళ్ళ ఆశ కాదా బొలిశెట్టి గారు? నేను ఇవాళ చెప్తున్నాను, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఆయన జాయిన్ అవ్వడండి. అంత చాలా ఇంకా క్లారిటీ కావాలి. ఇదివరకు మీకు చెప్పాను పొత్తు బీజేపీ వస్తుందంటే రాదన్నారు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ముద్రగడ గారు పొత్తులో ఉంటారని నేను చెప్తున్నా. నా వెర్షన్ ఇది, మీరు నా వెర్షన్ అడిగారు కాబట్టి నా వెర్షన్ నేను చెప్పాను. ఓకే, అంటే డిబేటింగ్ దీంతో ఇక్కడతో ఈ పాయింట్తో ఎండ్ అవుతుంది. మీరు ఆయన జనసేన బీజేపీ కూటమితో ఉంటారు అని అంటే ఇది డిబేటబుల్ పాయింట్ కాదు ఫర్దర్ గా ముందుకెళ్ళడానికి. నాగభూషణ్ గారు ఏంటి, మీరు ఏమన్నా ఆల్రెడీ ఎవరైనా కసరత్తు చేశారా? బీజేపీ నాయకులు ఎవరు వెళ్ళి మాట్లాడినట్టు లేరు కదా. ఆయనకి అన్నిటికంటే గౌరవం, ఆత్మగౌరవం, మర్యాదలు ముఖ్యం కదా ముద్రగడ పద్మనాభంకి. సార్ నమస్తే రజనీకాంత్ గారు, అదేవిధంగా మన బొలిశెట్టి సత్యనారాయణ గారు, మన విష్ణు గారికి, అదేవిధంగా TV9 ప్రేక్షకులందరికీ కూడా. మామూలుగా అంటే బొలిశెట్టి సత్యనారాయణ గారికి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, బట్ మాకైతే మాత్రం ఇందాక చెప్పగలదు మాకు కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని విషయాలు మేము మాట్లాడకూడదు, కేంద్ర నాయకత్వమే మాట్లాడాలి కాబట్టి ఆ మాట్లాడేదాంట్లో ఇప్పుడు ఒకవేళ ఆయన చెప్పినట్టుకు ఏ పార్టీలో చేరడానికి అవకాశం ఉంటుంది, బీజేపీలో చేరితే తప్పే ఉందండి. ఆయన దాంట్లో తప్పులేదు కదా, ఆయనకి లేదు. కానీ పాయింట్ ఇక్కడ తెలుగుదేశం ముద్రగడని ఎప్పుడో వద్దనుకుంది, అది క్లియర్, అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్, దానిలో పెద్ద పాయింట్ ఏం కాదు. జనసేన చేర్చుకోవాలనుకొని కొంచెం ముందు వెనక ఆలోచించుకొని పొత్తుంది కదా వద్దనుకుందో, మరి ఏమనుకుందో వద్దనుకున్నారు. ఇప్పుడు సడన్గా బీజేపీ మీరు అంటున్నారు, పొద్దున్న చూస్తేనే మిథున్ రెడ్డి అనుకో వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి వచ్చారు. సో ముద్రగడ ఈజ్ ఫ్లెక్సిబులా, అన్ని పార్టీలకు యాక్సెసిబుల్గా ఉన్నారా ఏంటి? అన్న అలా అని కాదు. ఇప్పుడు మన సత్యనారాయణ గారు ఒక పాయింట్ చెప్పారు, మా కేంద్ర నాయకత్వం ఆయన టచ్లోనే, ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది, నాకైతే లేదు. కానీ ఇందులో ఒకటి ఉంది, మిథున్ రెడ్డి గారు వెళ్ళి వచ్చారన్నారు కదా, మిథున్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదే.
ఆయన చేరతున్నాడా చేరతున్నాడు చెప్పలేదు, చేరట్లేదు అన్న విషయం కూడా చెప్పలే ఆయన. అంటే బొలిశెట్టి గారు చెప్పింది మరి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ పార్టీలతో జేరే కంటే నేషనల్ పార్టీ మోడీ గారు బాగా ఒక అభిమానం ఉండొచ్చు, డెవలప్మెంట్ గురించి ఆలోచించవచ్చు. ఆయన ఏ యాంగిల్లో ఉన్నారో తెలియదు నాకు. విషయాలన్నీ పక్కన పెట్టి కాపులకి రాజ్యాధికారం, కాపులకి రిజర్వేషన్లు, కాపులు 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 అని నేను కళ్ళు మూసినా తెరిచినా అదే మాట్లాడతాడు. మీరు దేశంలో మీరు హిందుత్వాన్ని స్థాపిస్తానన్న ఆయనకు సంబంధం లేదు, మీరు అభివృద్ధి చేస్తానన్న దేశం మొత్తాన్ని సంబంధం లేదు ఆయనకి. ఆయన ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా పట్టుకొని ఆయన ముందుకెళ్తుంటారు. కావాలంటే బొలిశెట్టి గారు అవునా కదా? కరెక్ట్ అండి. నాగభూషణ్ గారు మిగతా మీ అస్త్రాలన్నీ పనిచేయవు ఇక్కడ ఓన్లీ కాపు జాతి జనోద్ధరణ మాత్రమే ఆయన కావాల్సిందే. అది కరెక్టే. ఇప్పుడు అది కాదు సార్, ప్రతి వ్యక్తికి కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆలోచన విధానం మారిపోతుంటుందండి ఎక్కడైనా సరే. ఇప్పుడు ఆ ఆలోచన విధానంలో ఆయన ఏం ఆలోచిస్తున్నారు అనేది బొలి సత్యనారాయణ గారికి ఒక ఐడియా ఉండి ఉంటుంది. లేకపోతే ఆయన అంత పబ్లిక్ టీవీలో చెప్పరు కదా. నాకంటేనేమో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను చెప్పలేను మీకు అది.